తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అందరూ బాగున్నారా? క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఉపోద్ఘాతములో చెప్పినటువంటి విధముగా మరి ఈరోజు మనము ప్రభుని యొక్క మోక్షారోహణ పండుగను ఘనంగా కొనియాడుతూ ఉన్నాం. ఆయన తండ్రి యొక్క కుడి ప్రక్కన ఆసీనుడై ఉండడానికి, మరి ఆ యొక్క మోక్షానికి ఆరోహణం చెందాడు అనే విషయాన్ని ఈరోజు మనము సంతోషముతో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ మోక్షారోహణమైనటువంటి క్రీస్తు ప్రభువు మనకు కొన్ని అభయాలను ఇస్తూ ఉన్నాడు. ఆ మొట్టమొదటి అభయం ఏమిటంటే, ఈనాడు మనం చదివినటువంటి 2వ పట్టణము, పౌలు ఎఫెసీయులకు వ్రాసినటువంటి లేఖ, 1వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఆయన ఎదుట మనము పవిత్రులముగా నిర్దోషులముగా ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకొనెను. ఆయన మనలను క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకున్నాడు. అదే విధముగా 18వ వచనము, ఆయన వెలుగును చూచినట్లుగా మీ మనసులు వికాసము పొందునుగాక అని నా అభ్యర్థన. 17వ వచనము, మీకు ఆత్మను ప్రసాదింపవలసినదిగా మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు మహిమాన్వితుడగు తండ్రిని అర్థించుచుందును. మహిమాన్వితుడు తండ్రిని అర్థించుచుందును. ఇంకా మీరు ఆయనను ఎరుగునట్లుగా ఆ ఆత్మ మీకు వివేకమును కలిగించి దేవుడు మీకు విదితమనర్చెను. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన. లోక ప్రారంభమునకు ముందుగానే ఆయన మనలను ఎన్నుకొని ఉన్నాడు తన యొక్క శిష్యులుగా. చూడండి, మన కోసము ఆ దేవాది దేవుడే తన యొక్క కుమారుని లోకానికి పంపించి మన కోసం మరణించాడు. ఆయన ఉత్థానుడై తన యొక్క శిష్యులకు దర్శనమును ఇచ్చి ఆరోహణమవుతూ ఉన్నప్పుడు, ఇదిగో ఆరోహణమయ్యే సమయంలో ఆయన చెప్పినటువంటి, క్రీస్తు ప్రభు చెప్పినటువంటి వాక్కులను పౌలు గారు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఏమని చెబుతూ ఉన్నాడు? మొట్టమొదటి అభయం ఏమిటంటే, ప్రభు మనకిచ్చేటువంటి అభయం ఏమిటంటే, ఆయన తండ్రి యొక్క కుడి ప్రక్కన కూర్చుని ఉండి ఎల్లప్పుడూ కూడా మన కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మన కోసము అభ్యర్థిస్తూ ఉన్నాడు తండ్రి దేవుణ్ణి. ఏ విధంగా అభ్యర్థిస్తూ ఉన్నాడు? ఏ విధంగా? మనందరికీ కూడా అవసరమైనటువంటి ఆత్మను ప్రసాదించమని ఆయన అడుగుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. మన జీవితంలో మనకు చాలా అవసరాలు ఉన్నాయి. మన అనుదిన జీవితంలో మనం జీవించడానికి, మరి ఉదయం లేచిన వెంటనే మనము ఏం చేయాలి? టిఫిన్ తినాలి, మధ్యాహ్నం లంచ్ తినాలి, సాయంత్రం సప్పర్ అంటే సాయంత్రం రాత్రి భోజనం చేయాలి. ఇంకా మన చుట్టూ మనకు కొంతమంది ఫ్రెండ్స్ కావాలి, స్నేహితులు కావాలి, మన కుటుంబంలో శాంతి సమాధానాలు కావాలి, సంతోషం కావాలి, ఆనందం కావాలి, ఆత్మసంతృప్తి కావాలి. ఇవన్నీ మానవుడిగా ఉన్నప్పుడు మనకు అవసరమైనటువంటి అనుదిన అవసరాలు. అయితే ఇవన్నీ కూడా మనకు దాని యొక్క పరిపూర్ణతలో మనము కలిగి ఉండాలంటే మొట్టమొదట మనకు ఏం కావాలి అంటే
దేవుని యొక్క ఆత్మ మనకు కావాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవుడిచ్చినటువంటి ఆత్మ వలనే మనకు నిజమైనటువంటి సంతోషం, నిజమైనటువంటి ఆనందం, నిజమైనటువంటి సంతృప్తి. అందుకనే ప్రభువు మన కోసం ఆ దేవుణ్ణి ఏ విధంగా అభ్యర్థిస్తూ ఉన్నాడు? మనకు ఆత్మను ప్రసాదించమని, మనకు ఆత్మను ప్రసాదించమని. ఈ లోకంలో జీవించినంత కాలము జీవిస్తాం. జీవించిన తరువాత మనందరికీ కూడా ఉన్నటువంటి ఒక కోరిక ఏంటి? పరలోకాన్ని చేరాలనేది మనందరి యొక్క కోరిక. అయితే మరి ఆ పరలోకానికి చేరాలి అంటే ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మనము దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము మనము జీవించాలి. దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి. అది ఎప్పుడు మనము జీవించగలము అంటే కేవలము పవిత్రాత్మ సహాయము వలన మాత్రమే మనము జీవించగలం. అందుకనే ఆ యొక్క ఆత్మ సహాయాన్ని మనము పొందాలి అని ప్రభువు మన కోసం ఆ యొక్క దేవుణ్ణి ఎల్లవేళలా అభ్యర్థిస్తూ ఉన్నాడు అని, ఆ యొక్క ఆత్మను మనకు ప్రసాదించడానికి మన కోసం మరి మీరు నేను అడిగితే మన యొక్క పాపముల వలన మన యొక్క ప్రార్థనలు దేవుని చెంతకు చేరలేకపోవచ్చు. కానీ మన కోసం మనల్ని ఎప్పుడు కూడా ప్రేమించి మనం పాపాత్ములుగా ఉన్నప్పుడే మన కోసం మరణించినటువంటి క్రీస్తు ప్రభువు ఒకవేళ తండ్రిని అభ్యర్థిస్తే మనకు అవసరమైనటువంటి ఆ యొక్క ఆత్మీయ సహాయాన్ని మనము అనర్హులుగా ఉన్నా సరే ఆ దేవుడు మనకు ప్రసాదించడానికి సిద్ధముగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది మొట్టమొదటి అభయం, ప్రభువు మనకి ఇచ్చినటువంటి అభయం. కాబట్టి మనము ఈ లోకంలో అవి కావాలి ఇవి కావాలని కాదు ప్రభువుని అడగవలసింది. మొట్టమొదటిగా మనము ప్రభువుని దేవుణ్ణి ఏం ప్రార్థించాలి? పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేయాలి. ఎప్పుడైనా ప్రార్థన చేశారా పరిశుద్ధాత్మ కోసం? ఎంతమంది ప్రార్థన చేశారు? చాలా తక్కువ మంది ప్రార్థన చేశారు. మాకు ఉద్యోగం కావాలని ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు. మాకు మంచి సంబంధం కావాలని ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మన ఇంట్లో శాంతి సమాధానాల కోసం ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వీటన్నిటికంటే ముఖ్యముగా ప్రభు చెబుతూ ఉన్నాడు ఏమని? పిల్లవాడు చేపను అడిగితే రాయిని ఇచ్చునా? అలాంటప్పుడు ఆత్మ కోసం ప్రార్థన చేస్తే ఇంకెంత అధికముగా ఆ యొక్క ఆత్మను దేవుడు ఇస్తాడు. ఇవి చదివేటప్పుడు మనం చదివేసి వదిలేస్తాం. కానీ ఆ యొక్క పరిశుద్ధాత్మే మనల్ని నడిపించేది. మన జీవితంలో మనకు కావలసిన ప్రతి ఒక్కటి కూడా చూడండి, మనం సంతోషంగా ఉండడానికే క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మరణించాడు. నిజమైన సంతోషం మనం పొందాలి అంటే మనకు ఎవరు కావాలి? ఎవరి యొక్క సహాయం కావాలి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కావాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుని కోసం మనము ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటే ఆయన మనకు మొట్టమొదట చేసేటటువంటి పని ఏమిటి అంటే దేవుణ్ణి ఎరుకపరుస్తాడు. దేవుణ్ణి ఎరుకపరుస్తాడు. మనం చేసే వ్యాపారంలో, మనం చేసే ప్రణాళికల్లో, మనం జీవించే జీవితంలో దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనము జీవించేలా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని ఎలా జీవించాలో మనకు తెలియజేసేది ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడే. అదే విషయాన్ని మనం చదువుతూ ఉన్నాం 17వ వచనంలో. ఆ ఆత్మ మీకు క్రీస్తు దేవుడును మహిమాన్వితుడనగు తండ్రిని అర్థించుచుండును, మీరు ఆయనను ఎరుగునట్లును ఆ ఆత్మ మీకు వివేకమును కలిగించి దేవుని మీకు విదితమునర్చును. ఆ దేవాది దేవుడు ఎలాంటి వాడు అని మీకు తెలియజేస్తాడు. కొన్నిసార్లు మన కుటుంబాల్లో సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇక్కట్లో వస్తాయి. చాలాసార్లు మనము అనుకుంటూ ఉంటాం, ప్రతి ఆదివారము గుడికి వెళ్తాము, ప్రతిసారి కూడా దేవునితో పాటే మనము ఉంటూ ఉన్నాము, దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాము. కానీ ఈ యొక్క ఇబ్బందులు ఇక్కట్లు ఏంటి మా జీవితాలని చాలాసార్లు మనము నిరాశపడిపోతూ ఉంటాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అలాంటి సమయాలలో ఆ శ్రమల విషయాల్లో, ఆ యొక్క శ్రమల పరిస్థితుల్లో, కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో మనకు దేవుని యొక్క ప్రణాళికను విదితము చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటే మనము దేవుణ్ణి ఎప్పటికీ కూడా సందేహించం. ప్రతి విషయంలో కూడా ఆయన యొక్క చిత్తాన్ని మనం చూడగలము.
క్రీస్తు ప్రభు శిలువ శ్రమల్లో కూడా దేవుని యొక్క చిత్తాన్ని ఎలా చూడగలిగాడో, మానవుడు ఈ లోకంలో అనుభవించినటువంటి అతి దారుణమైనటువంటి శ్రమల్లో ఒకటి శిలువ మరణం. ఇంకా అంతకంటే ఎక్కువగా అనుభవించడానికి మానవుని యొక్క కష్టాలను మనము ఆలోచించలేం. అటువంటి సమయంలో కూడా దేవుడు మనకు నేర్పించింది, క్రీస్తు ప్రభువు మనకు నేర్పించింది ఆ ఆత్మ సహాయంతో దేవుని యొక్క చిత్తాన్ని చూడాలి అని. కానీ మన చిన్నపాటి శ్రమలలో మనము చాలాసార్లు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాం, దేవుని విడిచిపెట్టి వదిలేస్తూ ఉన్నాం. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆయనను తెలుసుకోవాలి అంటే, మన అనుదిన జీవితంలో ఆయనను మనము విడనాడకుండా ఉండాలంటే, నిజమైన సంతోషం మనకు కావాలంటే మనకు ఆత్మ కావాలి, పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మ సహాయము మనకు దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఆ యొక్క అభయాన్ని ప్రభు మనకు, ఆ ఆరోహణమైనటువంటి ప్రభు మనకు దయచేస్తూ ఉన్నాడు. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. ఇక రెండవ విషయం ఏమిటి అంటే, ఈనాడు మనము చదువుకున్నటువంటి సువిశేష భాగము మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 18వ వచనం. యేసు వారి దగ్గరకు వచ్చి వారితో ఇహపరములందు నాకు సర్వాధికారం ఇయ్యబడినది కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం అసుగుచు వారిని నా శిష్యులను చేయుడు. నేను మీకు ఆజ్ఞాపించినదంతా వారు ఆచరింప బోధింపుడు. ఇదిగో లోకాంతము వరకు సర్వదా నేను మీతో నుందును. సర్వదా నేను మీతో ఉందును. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. ఆయన మనకు ఇచ్చే రెండో అభయం ఏమిటి? నేను సర్వదా మీతో ఉంటాను. నాకు ఈ లోకములో అన్నిటి మీద సర్వాధికారము ఉంది. అది మీరు విశ్వసిస్తూ ఉన్నారా? మనం విశ్వసిస్తున్నామా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మనం విశ్వసిస్తూ ఉన్నామా? విశ్వసిస్తే మనము చేయవలసిన పని ఏంటి? మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం ఒసగుచు వారిని నా శిష్యులను చేయుడు. చాలామంది ఈ యొక్క వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుని, ఇక అందరినీ కూడా క్రీస్తు ప్రభు శిష్యులుగా చేయడం అంటే ప్రతి చోటకి వెళ్ళి వారికి జ్ఞానస్నానం ఇవ్వడమే అని అనుకుంటూ ఉన్నారు. దాని తరువాత చదవండి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింప బోధింపుడు. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం. ఇది వదిలేస్తాం మనం. నేను ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింప బోధించమని చెప్పాడు. ఆ విధంగానే అందరూ కూడా క్రీస్తు ప్రభు శిష్యులుగా మారేది. ఎప్పుడైతే ప్రభు ఆజ్ఞాపించినది ఆచరిస్తారో, ఎవరైతే ఆచరిస్తారో వారే ప్రభుని యొక్క శిష్యులు. జ్ఞానస్నానం తీసుకున్నంత మాత్రాన కాదు. ప్రైజ్ ది లార్డ్. జ్ఞానస్నానం తీసుకున్నంత మాత్రాన ప్రభుని యొక్క శిష్యులుగా మారరు. ఆయన బోధించిన ఆజ్ఞలను, ఆయన ఆజ్ఞాపించిన ప్రేమ ఆజ్ఞను ఎవరైతే ఆచరిస్తారో వారే నిజమైనటువంటి శిష్యులు. జ్ఞానస్నానం ఇస్తున్నాము అంటే, ఎవరైనా సరే క్రీస్తు ప్రభుని మనం తెలియచేస్తూ ఉన్నామంటే, మన యొక్క వాక్కుల ద్వారా, మన యొక్క ప్రవర్తనల ద్వారా వారు తెలుసుకోవాలి. మీరు చేసే క్రియలను బట్టి మీరు నా శిష్యులు అని చెప్పి వారు తెలుసుకుందురు అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మనము ప్రభు మనకు ఈ యొక్క అభయాన్ని ఇస్తూ ఉన్నాడు, అన్నిటి మీద సర్వాధికారం నాకు ఉంది కాబట్టి మీరు నేను చెప్పినది చేయుడు, నేను ఆజ్ఞాపించినది ఆచరించండి, ఆ ఆచరించిన దానిని ఇతరులకు బోధించండి అని చెబుతూ ఉన్నాడు. అయితే ఈ యొక్క మనము ఆ ప్రభుని యొక్క ఆజ్ఞలను ఆచరించేటప్పుడు కానీ, బోధించేటప్పుడు కానీ అన్నిటిపైన అధికారం కలిగినటువంటి దేవుడు మనకు ఉన్నాడని మనం మర్చిపోకుండా ఉంటే మనకి ఎటువంటి భయము ఉండదు, ఆందోళన ఉండదు. చాలాసార్లు మన విచారణలో మనం గమనిస్తూ ఉన్నట్లయితే విచారణలోనే ఐక్యత ఉండదు. అవునా? విచారణలోనే ఐక్యత ఉండదు, ప్రేమ ఉండదు, సంఘీభావం ఉండదు, సహకరణ ఉండదు. అంతెందుకు ఒక గాయక బృందాన్ని తీసుకోండి. ఒకరికంటే ఒకరి గొంతు బాగా వినబడుతుందంటే ఆ పాట పాడుతున్నా సరే, అంటే ఇక్కడ గాయక బృందం గురించి నేనేం చెప్పట్లేదు,
మీరేమనుకోవద్దు, మామూలుగా ఒక ఉదాహరణకి చెబుతూ ఉన్నాను. అది ఆ పాడే పాట యొక్క అర్థం కూడా తెలియదు. మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నామని మర్చిపోతారు వాళ్ళకి ఏముంటుందంటే మనసులో ఇంకా ఎవరి గొంతు అయితే ఎక్కువ వినబడుతుందో వారి యొక్క ముఖమే మన పాట పాడేటటువంటి వారి యొక్క మనసులో ఉండేది. అది మాత్రమే కాదు, సలహా సంఘ సభ్యులు ఉంటారు. ఒకరి సలహా ఎక్కువగా వారి సలహాలనే పాటిస్తున్నారు అంటే మనకు అసూయ. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అసూయ, గర్వం, స్వార్థం, ఐక్యత లేకపోవడం, ఇవన్నీ మన సంఘంలోనే మనం చూస్తూ ఉన్నాం. ఇంకప్పుడు మనం శిష్యులుగా, దేవుని యొక్క శిష్యులు, క్రీస్తు ప్రభుని యొక్క శిష్యులు అని పిలువబడడానికి మనకు ఉన్నటువంటి అర్హత ఏంటి? నేను ఆజ్ఞాపించిన దానిని మీరు ఆచరింపుడు, దానిని బోధింపుడు, అప్పుడు నేను మీకు తోడుగా ఉంటానని చెప్పి ప్రభు పలుకుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క విషయాన్ని మనం గమనించుకొని మరి నిజమైనటువంటి క్రీస్తు ప్రభు శిష్యులుగా మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఇక మూడవ విషయము, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 11వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 11వ వచనం. గలిలీయులారా, మీరు ఎందుకు ఇంకనూ ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ నుండి పరలోకమునకు చేర్చుకోబడిన ఈ యేసు ఎట్లు పరలోకమును పోవుట మీరు చూచుతిరే, అట్లే ఆయన మరలా వచ్చును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రతి పరిశుద్ధ దివ్య బలి పూజ మనము పాల్గొనేటప్పుడు మనం గుర్తించుకోవాల్సినటువంటి ఒక విషయం, లేకపోతే ఈ యొక్క దేవదూతలు చెప్పినటువంటి విషయాన్ని మనం గుర్తించుకోవాలి. అదేంటి అంటే, ఇంకను ఎందుకు మీరు ఇక్కడే ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు? లోకంలోనికి వెళ్ళి ఇదిగో క్రీస్తు ప్రభువు, ఉత్థానమైనటువంటి ఆరోహణమైనటువంటి క్రీస్తు ప్రభు మళ్ళీ తిరిగి వస్తాడనే ఆ యొక్క అభయముతో మీరు మంచి చేసి జీవించండి, సువిశేషాన్ని జీవించండి అని చెప్పి దేవదూతలు మనతో పలుకుతూ ఉండాలని మనము గుర్తించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము క్రీస్తు ప్రభువు మనకు ఇచ్చినటువంటి యొక్క అభయాలను మనము తీసుకుని, మొట్టమొదటి అభయము మనకు అవసరమైనటువంటి ఆత్మను ప్రసాదించడానికి ప్రభువు స్వయముగా ఆయనే తండ్రిని వేడుకోవడానికి ఆయన ఆరోహణమయ్యాడు. రెండో విషయము, నేను మీతో సర్వదా ఉంటాను అని మనకు అభయం ఇస్తూ ఉన్నాడు. ఇక మూడో విషయం, నేను వెళ్ళి అక్కడ ఉండడానికి కాదు నేను వెళ్ళింది, నేను మీకు నివాసము ఏర్పరచడానికి వెళుతూ ఉన్నాను, మీకు పరలోక రాజ్యాన్ని ఏర్పరచడానికి వెళుతూ ఉన్నాను, మీకు ఒక విందుని ఏర్పరచడానికి వెళుతూ ఉన్నాను, నేను మళ్ళీ మీ దగ్గరకు తిరిగి వస్తాను. ఈ యొక్క శాశ్వత నివాసంలోనికి మీరు ఒంటరిగా కాదు వచ్చేది, నాతో పాటు మిమ్మల్ని ఆరోహణము గావించడానికి నేను మళ్ళీ తిరిగి వస్తాను అని అభయాలను ఇస్తూ ఉన్నాడు. ఈ యొక్క అభయాన్ని మనకు దేవుడు ఆ యొక్క క్రీస్తు ప్రభు స్వయముగా ఇచ్చినప్పుడు మనం ఈ లోకంలో ఏ విధంగా జీవించాలి? ధైర్యంగా జీవించాలి. ప్రభుని యొక్క ప్రేమను ఇతరులకు చాటి చెప్పడానికి, ఆ యొక్క సువిశేషాన్ని జీవించడానికి భయం లేకుండా జీవించాలి. మంచి చేయడానికి భయం లేకుండా జీవించాలి. ఆ మంచి చేసినప్పుడు మనకు వెనకాల ఎవరున్నారని మనము గ్రహించాలి. ఆ సాక్షాత్తు ఆ క్రీస్తు ప్రభువే మనతో పాటు ఉన్నాడని గ్రహించాలి. అదే మనకు నిజమైనటువంటి శాంతిని ఇస్తుంది, నిజమైనటువంటి ధైర్యాన్ని ఇస్తుంది, నిజమైనటువంటి ఆత్మసంతృప్తిని ఇస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దివ్య బలి పూజలో ప్రభువా మీరు ఇచ్చినటువంటి అభయాలను మేము గ్రహించుకొని మీ యొక్క సువిశేషాన్ని ధైర్యముగా జీవించడానికి కావలసిన అనుగ్రహాన్ని మాకు దయచేయండి. మీతో పాటు ఆరోహణమయ్యే కృపను మాకు ప్రసాదించండి అని ప్రార్థన చేద్దాం.